ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలును గాక. మరి ఆయా దేశాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఈ యొక్క దేవుని వర్తమానమును నాతో కూడా పంచుకుంటున్న మీ అందరికీ నా ముందుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలకు సమాధానమును మరి నెమ్మది నా ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు కలుగును గాక. ఈరోజు సందేశము దేవుని మాట ఏమిటయ్యా అంటే, ఒక ఆయనకి ఒక కొన్ని ప్రశ్నలు కలిగినవి. ఆ ప్రశ్నలు ఏంటయ్యా అంటే, ఈ యొక్క సృష్టి ఎలా కలిగింది, ఎక్కడ నుండి వచ్చినది, ఎక్కడ నుండి ఇది ఉత్పన్నమైనది, దేవదూతలు సృష్టి తర్వాత చేయబడ్డారు అని, ఈ సృష్టి తర్వాత కలిగిన వారు కావున ఈ సృష్టి ఎవరి వలన కలిగినది, నిజముగా ఎవరు తెలుపుతారు, నిజముగా ఎవరికి తెలియను, ఎవరికి తెలుసు, ఈ లోకములో ఈ సంగతి మనకు ఎవరముగా చెప్పగలరు అని కొన్ని మాటలు ఆయన యొక్క తలంతుల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుకున్న ఆయన హృదయములో జరిగినవి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఋషి అంటాడు, సాధారణంగా ఈ యొక్క సృష్టి మరి ఎవరి వలన కలిగింది అంటే, ఎవరైనా కానీ ఏం చెప్తారు అంటే, ఎవరి వల్ల కలిగింది, భగవంతుని వలనే కదా అని అందరికీ తెలిసిన సంగతి అన్నట్టుగా చెప్తారు. అయితే ఇక్కడ ఋషి అంటున్నాడు, ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చినది, ఎక్కడ నుండి ఇది ఉత్పన్నమైనది, దేవతలు ఈ సృష్టి తర్వాత కలిగిన వారు కావున ఈ సృష్టి ఎవరి వలన కలిగినది, నిజముగా ఎవరికి తెలుసు, ఈ లోకములో ఈ సంగతి మనకు ఎవరు వివరంగా చెప్పగలరు అన్నాడు. మనము గనక ఈ యొక్క మాటలు ఎక్కడున్నాయంటే, ఋగ్వేద సంహిత 10వ స్తోత్రము 129వ మంత్రములో నేను చెప్పిన మాటలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పబడినది అంతా కూడా మంత్రములు. ఇక్కడ చూడండి, ఇది ఋగ్వేద సంహిత 10వ మండలము 129వ మంత్రములో రాయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ కొంచెము ఆలోచించాల్సిన మాట ఒకటి ఉంది. ఏంటంటే, సృష్టి తర్వాత దూతలు చేయబడ్డారు అనేది ఇక్కడ ఈ ఋషి చెప్తున్న మాట. నా ప్రశ్న ఏంటంటే, మనకి ఈ సృష్టి యొక్క క్రమము దేవుడే, భగవంతుడే సృష్టించాడు. అయితే ఇక్కడ ఈ ఋషి చెప్పిన మాట కొద్దిగా అనుమానాస్పదంగా ఉంది. ఏంటయ్యా అంటే, సృష్టి తర్వాత దేవదూతలు చేయబడ్డారు అన్న మాట కొంచెము పరిధిలో తీసుకోవాలి. మనకి యెషయా గ్రంథము 45వ అధ్యాయములో 18వ వచనములో మనం గనక చూసుకుంటే, ఈ యొక్క సృష్టి ఇలాగా బల్లపరుపుగా ఉందా, రౌండ్గా ఉందా అంటే, మన యొక్క భారతదేశ మ్యాప్ను తీసుకుంటే ఈ యొక్క భూమి ఎలాగ ఉంది అంటే రౌండ్ ఆకారంలో ఉంది. మరి రౌండ్ ఆకారంలో ఉన్నప్పుడు మరి ఒక వ్యక్తి ఎలాగ కూర్చోగలుగుతాడు అంటే, చాలామంది సైన్స్ పరంగా కొన్ని రకాలైన మాటలు పలికారు. కానీ ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ఈ సృష్టి చేయబడినప్పుడు ఆయన స్పష్టంగానే సకరంగానే చేశాడు. ఈరోజు మనము చంద్రమండలం మీదకి వెళ్ళటానికి అనేక పర్యావములు, అనేక పరిస్థితులు, అనేక మరి టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొన్ని రకాలైన పనిముట్లు
చేశారు, యంత్రాలు కనుగొన్నారు. ఈ యొక్క సైన్స్ ప్రకారముగా ఆ యొక్క మనుషులు చంద్రమండలం మీదకి వెళతారు, కానీ సూర్యుడి కాడికి వెళ్ళలేని పరిస్థితి. ఆయన యొక్క వేడికి వారి యంత్రమైన అది కాలి బూడిదైపోయింది. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ ఋషి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఆ ముందు ప్రశ్నలన్నీ కూడా బాగానే ఉన్నవి, తర్వాత అనే ఆ మాట ఉన్నది చూడండి, దేవతలు సృష్టి తర్వాత చేయబడ్డారు అని ఇక్కడ చెప్పబడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, గుర్తుపట్టండి, ఇక్కడ ఈ యొక్క ఋషికి ఇంతవరకే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనములో భగవంతుడు ఈ సృష్టిని నిర్మించినప్పుడు ఎలా పడితే అలాగా చేయలేదట, సమానంగా నిర్మించాడట. అయితే చంద్రమండలం మీదకు పోయి మనం కనుక చూసినట్లయితే ఆ చంద్రమండలం అంటే భూగోళము వెళ్ళినాక ఆ చంద్రమండలంలో అక్కడక్కడ గుంతలు, అక్కడక్కడ పాడైపోయిన స్థితి, అనేక రకాలుగా చల్లా కొల్లంగా చేయబడిన సృష్టి అక్కడ మనం చూస్తాం. అక్కడ అలాగ కాటానికి కారణం ఏమిటి అంటే, మనకి మానవ జాతికి ముందు కొందరు దూతలుగా దేవుడే చేసుకున్నాడని మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ ఈ ఋషి చెప్పిన మాటకి మరి మనకి చంద్రమండలం మీద పోయి చూసుకుంటే అక్కడ చెల్లా చెదురుగా చేయబడి ఉంది. అంటే వెరసి దేవదూతలు అనేవాళ్ళు మనకి ముందుగా చేయబడ్డ వాళ్ళు. అంటే ప్రథముగా మానవ జాతికి ముందుగా దూతలు నిర్మాణం జరిగింది. మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క దేవదూతకి 6 రెక్కలు ఉంటాయి. 6 రెక్కలతో వారు ఏం చేస్తారు అంటే పరిశుద్ధుడని నిత్యము ఆయనని గణపరుస్తూనే ఉంటారని యెషయా గ్రంథం సాక్ష్యం ఇచ్చింది. అంటే పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నేను వేస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఈ ఋషి గారికి అంతవరకే తెలిసి ఉండవచ్చు. అయితే దీనిని అంతవరకు పక్కన పెడితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తాడు. కొన్ని ప్రశ్నలు ఆయనలో కలిగినవి. ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చినది, ఎక్కడి నుండి ఇది ఉత్పన్నమైనది, దేవదూతలు సృష్టికి తర్వాత కలిగిన వారని ఈయన కొన్ని మాటలు ప్రశ్నించారు. మరి కావున ఈ సృష్టి ఎవరి వలన కలిగినది, నిజముగా ఎవరికి తెలుసు అని మాట్లాడాడు. అయితే ముఖ్యముగా ఈ సృష్టి చేసిన వానికి మాత్రమే దీని యొక్క నలుమూలల భూమికి వెలవేసిన వాడు అయిన కొలపాత్రలో భూమిని కొలిసిపోశాడని యెషయా గ్రంథము మనకు సాక్ష్యం ఇచ్చింది. ఈ భూమిని ఒక కొలత పోసి, కొలతలో ఉంచి, కొలత ఎలాగైతే పోస్తారో అలాగా కొలపాత్రలో ముంచి పోశాడట భూమిని యెషయా భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. అయితే ప్రియ సహోదరులారా, సృష్టి రహస్యము ఎవరైతే సృష్టికర్త ఉన్నారో తనకు మాత్రమే తెలుసు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటయ్యా అంటే, ఈ సృష్టి గురించిన ఈ యొక్క వాస్తవాలు సృష్టికర్తకు మాత్రమే తెలియను అని స్పష్టంగానే చెప్పాడు ఈ ఋషి గారు. ఋగ్వేద సంహిత 10వ మండలము 129వ మంత్రములో నేను చెప్పిన మాటలు ఉన్నాయి. అయితే ప్రియ సహోదరులారా గమనించండి, నా దగ్గర ఓల్డ్ ప్రింట్ ఉంది. ఈరోజు మనోళ్ళు హైందవ సహోదరులు చాలామంది ఈ యొక్క మతం ఉన్మాదులు మరి దేవుని మాటలు ఎక్కడ తెలుసుకుంటారో అని చెప్పి కొన్ని ఇప్పుడు నేను చెప్పబడిన ఈ యొక్క వేదాలు కావచ్చు, మరి ఉపనిషత్తులు కావచ్చు, మరి పురాణాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రింటులు టైటిల్ అదేముంటుంది, ఉదాహరణకి టైటిల్ అదేముంటుంది, లోపలగా పోయి చూస్తే ఇప్పుడు నేను చెబుతున్న మాటలు ఉండవు. ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది ఓల్డ్ ప్రింట్. కొత్త ప్రింట్లు వేయించారు మనోళ్ళు. ఈ కొత్త ప్రింట్లో ఏం జరుగుతుందంటే, వారు కల్పించినవి రాసినవి ఉన్నవి, కానీ నిజంగా ఆర్యులు, తపస్సంపన్నులు, ఋషులు
పుట్టలు పెరిగిన దాకా తపస్సు చేసి భగవంతుణ్ణి దర్శనం పొందుకున్న వాళ్ళు రాసినవి ఇప్పుడు వస్తున్న పింటుల్లో మటుకి లేవు. ఇది గమనించాలి. అన్నయ్య నువ్వు చెప్పిన మాటలు మరి ఇక్కడ దొరకలేదంటే నేను బాధ్యుని కాదు. నేను చూపిస్తున్నాను. ఇది ఓల్డ్ పింటు, నా చేతుల్లో ఉంచబడింది ఓల్డ్ పింటు. చూడండి, ఋగ్వేద సంహిత 10వ మండలము 129వ మంత్రములో నేను చెప్పబడిన మాటలు ఉన్నాయి కాబట్టి ఓల్డ్ పింట్లో దొరుకుతాయి. ఇక్కడ దేవదూతలు సృష్టి తర్వాత చేయబడిన తర్వాత అన్నాడు. అయితే ఇంతవరకే ఆయనకి అర్థమైంది. తర్వాత ఒకవేళ ఆయనలాగానే అనుకున్నా మనము ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనములో మనమందరిమి ఎవరి పిల్లలమండి అని అడిగితే ఏం చెప్తారు? అన్నయ్య మనందరిమి దేవుని పిల్లలమే అని చెప్తారు. కానీ బైబిల్ గ్రంథము ఒప్పుకోదండి. మనమందరిమి నరులోంచి తీయబడ్డాం కాబట్టి మనందరిమి మనుషులమి, మనుష్య కుమారులమి, మనుషులకి సంబంధించిన వారిమి కాబట్టి మనందరిమి కూడా మానవులమి, నరుల్లోంచి తీయబడ్డాం కాబట్టి నరులుగా పిలువబడ్డాం. ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయంలో 2వ వచనములో దేవుని కుమారులు అని చెప్పబడ్డారు. ప్రథముగా వెరసి మానవ జాతికి ముందే దూతలు చేయబడ్డారు. ఈ యొక్క దూతలు ఏం చేశారంటే దేవుడు మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు చేసిన తత్వము వారిలో కనిపించింది కాబట్టి దేవుడు వారిని నమ్మలేదు. వారిలో లోపాలు కనుగొంటున్నాడని ఏబు గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. నేను చెప్పిన రెఫరెన్సులు రాసుకోనండి, పెన్నుంటే రాసుకోనండి, మంచిది. ఒకవేళ చదువు లేకపోతే ఆ హృదయంలో భద్రపరుచుకోనండి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు తలెత్తినప్పుడు ఒక చిన్న ప్రశ్నలాగానే ఉంటుంది కానీ దానికి చాలా అర్థం ఉంటుంది. అయితే మనకి ఏబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనములో తన సేవకులని నమ్మట్లేదట. ఆ తర్వాత దూతల యందు లోపాలు కనుగొంటున్నాడట దేవుడు. దూతలు అనగా ఎవరండి? దేవదూతలేనండి. ఇక్కడ ఈ ఋషి గారు చెప్పాడు కదా సృష్టి తర్వాత చేయబడ్డారని. కాదు, సృష్టికి, మానవ జాతి సృష్టికి అంటే ఈ యొక్క సృష్టి నిర్మాణం జరగకముందే మనకి దేవదూతలు దేవుడు తయారు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే తన కోసము చేసుకున్నాడు. ఆయనని నిత్యము ఆరాధించినట్లుగా, ఆయనని పరిశుద్ధుడని గాన ప్రతిగానాల చేత ఆరాధింపబడినట్లుగా, ఆయనని మహింపరిచినట్లుగా దూతల్ని నిర్మాణం చేసుకున్నాడు. వీరిలో కొందరు ఇప్పుడు మనుషుల్లో ఉంటారు. చాలామంది చేసిన మేలు మర్చిపోతారు. చాలామంది చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞతాహీనులై తిరుగుతారు. అంటే ఒక మనుషుల్ని చూపిస్తున్నాను. అలాగనే ఈ యొక్క స్వభావము ఎవరి నుంచి ఉత్పన్నమైంది అంటే దేవదూతల్లో కలిగినవి. ఇవన్నీ కూడా ఈ తిరుగుబాటు తత్వము, దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి, దేవుడు చెప్పే మాటలు పెడచెవిని పెట్టి రకరకాలుగా ఉండేవారందరూ కూడా ఎవరి మనస్తత్వం కలిగి ఉన్నారంటే దూతల మనస్తత్వం కలిగిన వారే అని చెప్పవచ్చు. ఎందుకంటే దూతల్ని భగవంతుడు నిర్మించుకున్నాడు. ఫస్ట్గా ఎవరినైతే సృష్టించాడో వారు తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడ్డారు. అటు తర్వాత మనము కలిగాము. మనము కూడా ఆయన బిడ్డలుగా అనేది కాదు కానీ మానవుని యొక్క కుమారులుగా ఉన్నాము, కుమార్తెలుగా ఉన్నాం. మన నిర్మాణం వేరండి, దూతల నిర్మాణం వేరు. దూతలు కలగముంటే కలిగిన వారు. మన నిర్మాణమేమో ఆయన హస్తాలతో మనల్ని చేశాడు. మన నిర్మాణం వేరు. మనలో ఆయన ఉంచిన కొన్ని నియమాలు వేరు. ఈ నియమాలు చాలా కఠినంగా, ఘోరంగా, చాలా మనలో ఉంచిన ధర్మం వేరు. దేవదూతలకి అనుగరించిన ధర్మం వేరు. వారు నిజానికి పాపము చేయకూడదు, పవిత్రంగానే ఉండాలి. కానీ వారిలో లోపాలు కనుక్కుంటున్నాడట. అంత మాత్రమే కాక తన సేవకులు యందు నమ్మిక ఉంచట్లేదట. దూతలు ఎవరు? ఇక్కడ చెప్పబడిన దూతలు వాళ్ళు ఒకటేనంటే ఒకటే. ఎందుకంటే దూతలు ప్రథముగా మానవ జాతి ముందు మన నిమిత్తము కాదు, దేవుడు ఆయన నిమిత్తము దూతలని చేసుకున్నాడు. అయితే కొందరు దూతలు ఏం చేశారా అంటే ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు తత్వము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రథముగా ఈ దూతల్లో నుంచే కలిగినదని చెప్పవచ్చు.
చాలామందికి మనం కొన్ని సందర్భాలలో మేలు చేస్తాం. మేలు చేస్తే దాన్ని మర్చిపోయి ఏం చేస్తారు అంటే ఎన్ను పోడు పొడుస్తారు, నమ్మించి మోసం చేస్తారు, నమ్మించి నయవంచన చేస్తారు. అయితే మన మీదనే గోతులు దొవ్వుతూ ఉంటారు. ఇది మనుషుడి యొక్క స్వభావము. ఈ యొక్క తత్వము ఈ యొక్క ఎక్కడి నుంచి వచ్చిందనేది మీకు నేను తెలియజేయాలని నా యొక్క ప్రయాస. ఇది దూతల్లో నుంచి వచ్చిన లోపమే, దూతల వలన కలిగినవిదే. ఈ తిరుగుబాటు తత్వము, చేసిన వేలు మర్చిపోవటము అనేది దూతల యొక్క మనస్తత్వం. మరి దూతలు ఎక్కడికి నెట్టవేయబడ్డారు అంటే పాతాళ అగ్నికి నెట్టవేయబడ్డారు. ఎందుకు నెట్టవేయబడ్డారు అంటే సృష్టించిన సృష్టికర్త మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి ఒక వర్గాన్నేమో పాతాళానికి నెట్టవేయబడ్డారు, మరొక వర్గమేమో ఆకాశ మండలం మీద ఉన్నదని మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సాక్ష్యం ఇచ్చిందండి. కాబట్టి వెరిసి ఇక్కడ నా చేతుల్లో ఉంచబడినది వేదాలు. ఈ వేదాల్లో చెప్పబడినది మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. ఒకటే, పూర్వీలు ఆర్యులు తపస్సంపన్నులు పుట్టల పెరిగినాక తపస్సు చేసిన ఆ మహోన్నతులు సృష్టికర్తని కనుగొనటానికే ప్రయత్నం చేశారు. సృష్టికర్తతో మాట్లాడారు, ఆయన దర్శనం పొందారు. తర్వాత దూతలలో లోపాలు కనుగొంటున్నాడని ఏబు గ్రంథము 4:18 ఉంది. మనుషుల్లో లోపాలు ఉంటాయి. మనుషులుగా ఉన్నవారు మనుషుని నిర్మాణం వేరన్నాను, మనుషుని నిర్మాణం వేరండి. మనుషుడు బలహీన పడతాడు, కానీ దాన్ని సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకి సహాయపడతాడు. కానీ ఇక్కడ దేవదూతలు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ తత్వమును బట్టి దేవుడు ఏం చేశాడయ్యా అంటే వారిని నెట్టివేశాడు ఆయన స్థానం నుంచి. కొందరు ఉన్నారు ఆయన దగ్గర, అందరూ తిరుగుబాటు చేయలేదు. కొందరు ఆ యొక్క తిరుగుబాటు తత్వాన్ని చూపించినప్పుడు, వద్దు అన్న పని చేసినప్పుడు వారిని వెంటనే నెట్టివేశాడు. మనకు ప్రకటన గ్రంథము స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. ఆ మహాఘట్ట సర్పముతో పాటు వాని దూతలు కూడా నెట్టవేయబడ్డాయి భూమి మీదకి. ఎక్కడికి అంటే ఇక్కడ మనం చూస్తే దైవశక్తి, దేవుని శక్తి, ఈ రెండు ఒకటే. ఇంకొకటి దెయ్యపు శక్తి ఉంది. ఒకటేమో దైవశక్తి, ఇంకొకటేమో దెయ్యపు శక్తి. ఈ రెండు శక్తులు కంటికి కనపడకుండానే ఉన్నవి. సత్యమందును ప్రదర్శించేది దైవశక్తి, అసత్యమందు ఉంచేది దెయ్యపు శక్తి. నిజానికి ఉదాహరణకి ఒకడు తప్పు చేస్తున్నాడు, ఒక ఆమె తప్పు చేస్తుంది, దాన్ని ఖండించేది దైవశక్తి. దానిలోనే ఉండు, అది చెయ్యి అని చెప్పేది దైవ శక్తి. గుర్తుపట్టాలి. కాబట్టి వెలిసి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ చెప్పబడిన మాటలలో ఈ ఋషి అడుగుతున్నాడు, సృష్టికర్తకు మాత్రమే తెలుసయ్యా, ఆ పరమ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ పరమ తండ్రి మాత్రమే మన కోసము ప్రాణం పెట్టాడు, మన నిమిత్తము తన రక్తమును సిందించాడు వెరసి అని ఈ ఋషి చెప్తున్నాడు. దూతలు వర్గము ఒకవేళ ఈ సృష్టికి తర్వాత చేయబడినట్లయితే మరి చంద్రమండలంలోకి పోయి చూస్తే మరి భూమి అంతా కూడా చెల్లా చెదురుగా అయిపోయి ఉంది. అంటే దేవుడు చేసినప్పుడు అలాగనే చేశాడా? ఆది కాండములో ఈ యొక్క మానవ లోకములో ఈ యొక్క సృష్టి అంతా కూడా మించన చేయబడలేదండి. కొన్ని మరి అన్నీ కూడా మించన చేయబడలేదు. అనోక స్టోరీ కొంచెమేముంటుంది. మరి అనోకు ముందు ఉన్న స్టోరీ ఎంత ఉంది? అనోకు దేవుడితో సుమారు మించు 300 సంవత్సరాలు తిరిగినట్లుగా మనకు ఆదికాండ సాక్ష్యం ఇస్తుంది. ఆ యొక్క స్టోరీ అంతా ఎక్కడికి పోయింది అనేది మనం పరిధిలో తీసుకోవాలి. అలాగనే మనము మన పరిశుద్ధ గ్రంథములో అన్నీ కూడా కొన్ని పొందుపరచబడలేదు. 66 పుస్తకాలు కాదు బైబిల్ గ్రంథం అంతా కూడా 67 పుస్తకాల గ్రంథం. కానీ మనకు ఇవ్వబడి ఉంది, మనం చదువుకుంటుంది 66 పుస్తకాలే. 67 పుస్తకాలు కాదు, 66. ఒక పుస్తకములో ఒక పుస్తకమే మనకి కంటికి మరుగై ఉంది. బహుశా దేవదూతలు ఎలాగ వచ్చారో, దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఎలాగ చేయబడ్డారో అక్కడ ఆ 67వ పుస్తకంలో ఉండవచ్చు. అంటే అనోకు యొక్క స్టోరీలో ఉండవచ్చు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పిన పాయింట్స్ని మరి మీరు శ్రద్ధాభక్తులతో సేకరించాలని, అంత మాత్రమే కాక మీ యొక్క హృదయములో ఈ మాటలు
భద్రపరుచుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం. మనతో దేవుడు మాట్లాడినట్లయితే, మీతో మాట్లాడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మీరు అనుదినము మానక దేవునికి సమీపంగా ఉండండి. అంత మాత్రమే గాక మీ కుటుంబాలకి సమాధానము, శాంతి అనుగ్రహించబడును గాక. ఆమెన్, ఆమెన్.